Praise the Lord. Welcome to Jesus Spiritual Power Ministries. చాలా రోజుల నుంచి నేను వీడియో పెట్టలేకపోయాను అనువాహిక కారణాల వల్ల. దేవుని యొక్క ఆత్మ పిలుపు, దేవుని యొక్క ఆత్మీయ ఒత్తిడి నన్ను తిరిగి ఆన్లైన్లో వాక్యం పెట్టుటకు నన్ను ఎంతగానో ప్రోత్సహిస్తుంది. అలాగే నేను ఈరోజు చెప్పబోయే అంశం చాలా చాలా ఇంపార్టెంట్ విషయం. చాలా తక్కువ మంది చెప్పారు చాలామంది, అంటే గొప్ప వక్తలు, స్పీకర్స్. కానీ నాకు దేవుడు ఏదైతే జ్ఞానాన్ని ఇచ్చాడో, దేవుడు నాకు ఏ విధమైనటువంటి అండర్స్టాండింగ్ ఇచ్చాడో మరణం పట్ల, నేను మీతో పంచుకోవాలనుకుంటున్నాను. ప్రేరేపణ వలన, అంటే చాలా కన్ఫ్యూజన్ క్వశ్చన్స్ ఉన్నాయి ఇందులో. చాలామంది డిఫరెంట్ క్వశ్చన్స్ అడుగుతూ ఉన్నారు, కానీ ఇందులో సరైనటువంటి సమాధానం నాకు దొరకలేదు. రకరకాలుగా, అంటే ఇది పెద్ద డెప్త్ సబ్జెక్ట్. ఇది డెప్త్ గురించి చెప్పడం అంటే అది చాలా టఫెస్ట్ ఏమంటారు టాపిక్ ఇది. అయినప్పటికీ దేవుడు నాకు ఇచ్చినటువంటి జ్ఞానాన్ని బట్టి మీతో ఎన్నో విషయాలు పంచుకోవాలనుకుంటున్నాను. సరే, టాపిక్ ఏంటంటే లైఫ్ ఆఫ్టర్ డెత్. ఇంగ్లీష్లో లైఫ్ ఆఫ్టర్ డెత్ అంటాం, తెలుగులో మనం మరణం తర్వాత జీవితం గురించి. ప్రాచీనటువంటి కాలంలో, అంటే పాతకాలం నుంచి, ప్రాచీన కాలం నుంచి, ఆది కాలం నుంచి నేటి వరకు మానవులకు ఒకే ఒక ప్రశ్న కలిచివేసేస్తుంది. అది ఏంటంటే మరణం తర్వాత ఏం జరుగుతుంది అని. మరణం తర్వాత ఏం జరుగుతుంది ఎవ్వరికి తెలియనటువంటి విషయం. ఎందుకంటే మాట్లాడబోయే మనమంతా జీవించి ఉన్నాం, చలిస్తున్నాం, కాబట్టి మనకు తర్వాత ఏం జరుగుతుందని చెప్పడానికి అవకాశం లేదు. కాబట్టి ఒకవేళ అలాంటి అవకాశం ఉంటే, ఇప్పుడు మనకు బ్రతికున్నప్పుడు ఉన్నటువంటి అనుభవాలు, ఎక్స్పీరియన్సెస్ మనకు తెలుసు. ఎందుకంటే మనం వాటిని చూస్తున్నాము, మనం సెన్సెస్ ద్వారా వాటిని ఎక్స్పీరియన్స్ పొందగలుగుతున్నాము. కానీ చనిపోయిన తర్వాత ఏం జరుగుతుందన్న విషయము చనిపోయి తిరిగి వచ్చిన వాళ్ళు చెప్పడం వల్లనే జరుగుతుంది. కానీ చనిపోయి తిరిగి వచ్చి ఎప్పటికీ ఉండే వ్యక్తికి మాత్రమే తెలుస్తుంది అది. చనిపోయి తిరిగి వచ్చినటువంటి వ్యక్తులు చాలా ఎవరు లేరు నాకు తెలిసి. కొంతమంది 2 రోజులు, 3 రోజులు, తర్వాత 4 రోజులు, 5 రోజుల జీవితాన్ని చనిపోయిందని క్లినికల్ డెత్ డిక్లరేషన్ తర్వాత కూడా బ్రతికిన వాళ్ళు ఉన్నారు. నేను కూడా చూశాను, కానీ అది మరణం కాదు. తర్వాత ఇలాంటి చాలా ప్రశ్నలు ఉన్నాయి ప్రాచీన కాలం నుంచి. మనిషికి వేధిస్తున్నటువంటి ప్రశ్న, అసలు నేను ఎందుకు పుట్టాను, ఎందుకు చనిపోతున్నాను, చనిపోయిన తర్వాత నా జీవితం ఏంటి అనేటువంటిది స్పష్టంగా ప్రతి విషయాన్ని మనము క్షుణ్ణంగా తెలుసుకుందాము ఈ టాపిక్లో. జీవితం అనేటువంటిది సమాధితో ముగియదు. బైబిల్ ప్రకారము మానవ జీవితం మరణం తర్వాత కూడా కొనసాగుతుంది, దేవుని సన్నిధిలో, లేదంటే ఆయన సన్నిధి నుండి వేరుగా. ఇవే ఉంటాయి. మరణం మనిషి అంతం కాదు, అది నిత్య జీవితానికి ఒక మార్గం లేదా ద్వారం. అంటే మరణం ద్వారా మనిషి నిత్య జీవితానికి లేదా నిత్య నరకానికి వెళ్ళేటువంటి ఒక మార్గం. జీవితం అనంతరం సత్యాన్ని తెలుసుకోవడం వల్ల, ఈ సత్యాన్ని తెలుసుకోవడం వల్ల మనం ఈ లోకంలో ఆశతో లేదా విశ్వాసంతో, పవిత్రతతో జీవించడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి వీటి గురించి చాలా విలువైనటువంటి విషయాలు మనం తెలుసుకోకపోతే చాలా ప్రశ్నలు మనిషిలో వేధిస్తూ ఉంటాయి. తర్వాత ఇతర గ్రంథాలలో ఒకసారి మరణం గురించి చూసుకున్నట్లయితే, ప్రధాన మతాలలో, అంటే ప్రపంచంలో ఉన్నటువంటి మతాలు ఏవైతే ఉన్నాయో చాలా ఉన్నాయి, వందల మతాలు. అందులో కొన్ని ప్రధానంగా తీసుకుందాము జనసంఖ్యను బట్టి. అందులో మొదటిగా హైందవత్వం, అంటే హిందూయిజం ప్రకారంగా మరణం తర్వాత ఆత్మ తన పూర్వ కర్మల ప్రకారం మళ్ళీ పుట్టుక తీసుకుంటుంది, లేదా దీన్ని పునర్జన్మలు అంటారు. పునర్జన్మలు కొనసాగుతాయి, అంటే మళ్ళీ తిరిగి జన్మిస్తాడు చనిపోయిన తర్వాత. చివరకు మోక్షం పొందితేనే ఆత్మకు విముక్తి లభిస్తుంది. ఇది హైందవత్వం ప్రకారంగా, హిందూయిజం ప్రకారంగా.
అలాగే బుద్ధిజం చూసుకుందాము. బౌద్ధ మతం ప్రకారం కూడా కర్మ ఆధారంగా పునర్జన్మ జరుగుతుంది. ఇక్కడ కూడా పునర్జన్మను సమర్థిస్తుంది. కానీ కర్మ ఆధారంగా. అయితే శాశ్వత ఆత్మ దాన్ని ఏమంటారంటే ఆత్మాన్ అంటారు దాన్ని. ఆత్మాన్ అనేది ఉండదని చెబుతుంది. ఆఖరి లక్ష్యం పునర్జన్మ చక్రం నుండి విముక్తి పొంది నిర్వాణం చేరడం. దీన్ని ఇంగ్లీష్‌లో బాగా అర్థం చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. తెలుగు కొంచెం గ్రాంథిక భాషలో అర్థం కావడం కొంచెం కష్టము. ద గోల్ ఈస్ టు బ్రేక్ ద సైకిల్ ఆఫ్ రీబర్త్ బై అటైనింగ్ నిర్వాణ. నిర్వాణ అంటే విచ్ ఈస్ ఫ్రీడమ్ ఫ్రమ్ సఫరింగ్ అండ్ డిజైర్. ఇది బౌద్ధిజం ప్రకారంగా. తర్వాత బుద్ధిజం ప్రకారంగా, జైనిజం ప్రకారంగా, జైన మత ప్రకారంగా ఆత్మ శాశ్వతమైనది, కర్మకు బంధించబడింది. అది కర్మ చేత బంధించబడింది. మరణం తర్వాత ఆత్మ పూర్వ కర్మల ప్రకారం కొత్త జన్మ పొందుతుంది. కఠిన నియమాలు, అహింస, సత్యం ద్వారా కర్మబంధాలు తొలగినప్పుడు మోక్షం వస్తుంది. అంటే ఇందులో కూడా జైన మతంలో కూడా కర్మకు సంబంధించినటువంటి సిద్ధాంతాలు ఉన్నాయి. తర్వాత ఆత్మ పూర్వకర్మల ప్రకారం కొత్త జన్మను కూడా సపోర్ట్ చేస్తుంది. ఆ కఠిన నియమాల ప్రకారంగా అనుసరించినట్లయితే మోక్షం అనేది లభిస్తుందని ఇందులో చెప్పబడింది. తర్వాత మనకు ఇస్లాం మతం ప్రకారంగా, ఇస్లాం ప్రకారంగా పునర్జన్మ అనేటువంటిది లేదు. మరణం తర్వాత ఆత్మలు తీర్పు దినం వరకు వేచి ఉంటాయి. ఆ రోజు అల్లా మృతులను లేపుతాడు. ధార్మికులు పరదేశిని మనం పారడైజ్ అంటాం కదా ఇంగ్లీష్లో, తెలుగులో పరదేశు అంటాము. ఇస్లాంలో జన్నత్ అంటారు దాన్ని. సో వాళ్ళు జన్నత్లోకి ప్రవేశిస్తారు. దుష్టులు నరకాన్ని వాళ్ళు ఏమంటారంటే జహన్నం అంటారు, పడతారు. శాశ్వత జీవితం విశ్వాసం మరియు క్రియల ఆధారంగా ఉంటుంది. సో దాదాపుగా ఇక్కడ చూసినట్లయితే ఇస్లాంలో పునర్జన్మకు సపోర్ట్ చేయదు, ఒకే జన్మ. సో కాబట్టి మరణం తర్వాత తీర్పు ఉంటుంది అనే విషయం సేమ్ ఎగ్జాక్ట్గా క్రైస్తవత్వంలో ఏ విధంగా పునర్జన్మ లేదు అంటే తిరిగి జన్మించడం అనేటువంటిది ఏ విధంగా చెప్పబడిందో అలాగనే ఇస్లాం మతంలో పునర్జన్మ గురించి క్లియర్గా అంటే ఆల్మోస్ట్ ఆల్ మ్యాచ్ అవుతుంది. కానీ క్లియర్గా ఒకసారి తెలుసుకుందాం. అంటే డెత్ యొక్క సీక్రెట్స్ ఏంటి, డెత్ యొక్క అంటే మనిషి చనిపోయిన వెంటనే ఏం జరుగుతుంది అనే విషయాలు చాలామందికి తెలియదు. ఎందుకంటే ఇవి చాలా మర్మమైనటువంటి, చాలా గూఢమైనటువంటి రహస్యాలు ఇవి. దేవుడు రహస్యాలను చెప్పాలని ఆయనకు కూడా ఆశ ఉంటుంది. కానీ ఎవరైతే దేవుణ్ణి మనము అంటిపెట్టుకుంటామో, దేవుని జ్ఞానాన్ని మనము వెతుకుతామో, దేవుని పట్ల మనకు తృష్ణ కలిగి ఉంటుందో వాళ్ళందరికీ దేవుడు ఆయన జ్ఞానాన్ని ఇవ్వడానికే ఉన్నాడు సిద్ధంగా. సో ఈ వాక్యం ద్వారా మనం చాలా విషయాలు, గొప్ప విషయాలు తెలుసుకుంటాము. ఈ బైబిల్ ప్రకారంగా జనరల్గా అంటే ఏంటంటే ఒక సీక్వెన్స్ ఉంటుంది. ఫస్ట్ డెత్ సంభవిస్తుంది, మరణం సంభవిస్తుంది. దాని తర్వాత ఆత్మ శరీరాన్ని వదిలి వెళ్తుంది. దాని తర్వాత వదిలి వెళ్ళిన తర్వాత పరదైసు లేదా పారడైస్ అంటారు ఇంగ్లీష్లో, లేదా పాతాళం సియోల్ అంటాము, ఎదిస్ అంటాము కి వెళ్తుంది. తర్వాత పునరుద్ధరణ జరుగుతుంది, రెజరక్షన్. తర్వాత 1000 ఏండ్ల క్రీస్తు రాజ్య పరిపాలన, తర్వాత అంతిమ తీర్పు, దాని తర్వాత అంతిమ తీర్పు తర్వాత నిత్య జీవితం లేదా నిత్య నరకం. ఇది ప్రాసెస్, ఇది సైకిల్. ఇది మరణం తర్వాత జరిగేటువంటి క్రైస్తవత్వంలో ఉన్నటువంటి ఒక ప్రాసెస్. ఓకే, సరే. సైన్స్ ప్రకారంగా లైఫ్ ఆఫ్టర్ డెత్ ఏంటి అనేది ఒకసారి పరిశీలిద్దాం. సైన్స్ పరిశీలించదగినటువంటి వాస్తవికతను అధ్యయనం చేస్తుంది. అంటే మరణం జీవశాస్త్ర పరంగా కీలకమైన విధులు అంటే జీవశాస్త్ర పరంగా అంటే హృదయ స్పందన, మెదడు కార్యకలాపాలు, శ్వాసక్రియ ఇవి నిలిచిపోతాయి అన్నమాట. ఈ నిలిచిపోయేదాన్ని విరమణని నిర్వహిస్తుంది లేదా నిర్వచించబడుతుంది. ఇది సైన్స్ చెబుతుంది. ఓకే, అంటే మరణం తర్వాత జీవక్రియ అనేటువంటిది ఆగిపోతుంది. జీవక్రియ అంటే మీకు మళ్ళీ ఆ పదం మీకు
కొత్తగా అనిపించవచ్చు. ఇట్స్ ఎ బయాలజికల్ ప్రాసెస్. ఇంగ్లీష్‌లో బయాలజికల్ ప్రాసెస్ అంటాం. ఈ జీవక్రియ అంటే జనరల్‌గా ఏంటంటే, జీవ ప్రక్రియ అంటే జీవులు జీవించి ఉండడానికి, పెరగడానికి, సంతానం ఉత్పత్తి చేయడానికి, ఆహారం జీర్ణించుకోవడానికి, శ్వాస తీసుకోవడానికి, వ్యర్థాలను బయట పంపడానికి జరిగే చర్యలనే జీవక్రియ అంటారు. అందులో ఉదాహరణకి శ్వాసక్రియ, రెస్పిరేషన్ సిస్టమ్, జీర్ణక్రియ, డైజెషన్ సిస్టమ్, రక్త ప్రసరణ, సర్క్యులేషన్ సిస్టమ్, ఉత్కర్గ అంటే ఎక్సర్షన్ అంటారు ఇంగ్లీష్‌లో. నెక్స్ట్ సంభవక్రియ రీప్రొడక్షన్. అంటే జీవానికి అవసరమైన అన్ని క్రియలు కలిపి జీవక్రియలు అని అంటారు. ఇది జీవక్రియ. జీవక్రియలో ఏం జరుగుతదంటే, చనిపోయిన తర్వాత మెదడి పనితీరు అనేటువంటిది నిలిచిపోతుంది. గుండె ఆగిపోయిన నిమిషాల్లోనే ఆక్సిజన్ మరియు గ్లూకోజ్ లేకపోవడం వల్ల న్యూరాన్లు చనిపోతాయి. న్యూరాన్ అంటే అదొక సెల్, న్యూరో సెల్. నరాలకు సంబంధించినటువంటి సెల్. న్యూరో సెల్ అనేటువంటివి చనిపోతాయి. స్పృహ అంటే కాన్షియస్‌నెస్ మనకు తెలిసినట్లుగా అంటే మనకు తెలుస్తదనమాట. దాన్ని స్పృహ అంటాం. కాన్షియస్‌నెస్‌తో ముగిస్తుంది. నెక్స్ట్ నెక్స్ట్ ఏం జరుగుతదంటే చనిపోయిన తర్వాత మనం గుండె ఆగిపోయిన తర్వాత న్యూరాన్‌లన్నీ మనకు ఆహ్, స్పృహ కోల్పోతాయి. అంటే గ్లూకోజ్ లేకపోవడం వల్ల పనిచేయడం అనేటువంటిది మెదడు తీరు పనిచేయడం అనేటువంటిది ఆగిపోతుంది. తర్వాత నెక్స్ట్ ఏం జరుగుతదంటే కణాలు నెక్స్ట్ డీకంపోజిషన్ జరుగుతది బాడీ. అంటే కుళ్ళిపోవడం స్టార్ట్ అయితదనమాట. కణాలు విచ్ఛిన్నమవుతాయి. సూక్ష్మజీవులు ఆక్రమించుకుంటాయి. ఇది క్షయానికి దారితీస్తుంది. అంటే అంతానికి దారితీస్తుంది. మొత్తం కొలాప్స్ అయిపోతుంది. అంటే మన 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 బాడీ ఏదైతే కనిపిస్తుందో అది పురుగులనేటువంటి మైక్రోబ్స్ అనేటువంటి ఆహ్, సూక్ష్మజీవులు తినేసి అది మట్టిగా మనకు చివరికి కనిపిస్తుంది. మన దేహాన్ని మొత్తం పురుగులు తినేస్తదనమాట. ఓకే. దీన్ని డీకంపోజిషన్ ప్రాసెస్ అంటారు. ఫైనాలిటీ ఏంటంటే అంతిమ భౌతిక దృక్పథం నుంచి చాలామంది శాస్త్రవేత్తలు మరణం వ్యక్తిగత ఉనికికి ముగింపు అని వాదిస్తారు. ఎందుకంటే మెదడు స్పృహకు స్థానం పోయిందని చెప్తారు. మెదడుకు స్పృహ అంటే కాన్షియస్‌నెస్. మనకు తెలుస్తుంది గదా! మనం చలించడం గాని, మాట్లాడడం గాని, తినడం గాని ఇట్లాగా. సో, సైన్స్ ప్రకారంగా మృతం అంటే డెత్ అంటే ఏంటంటే జీవక్రియ. జీవక్రియ అనేటువంటివి ఏంటిది 3 ఉంటాయి. అవేంటి శ్వాస ఆహ్, హార్ట్ బీటింగ్ అంటే గుండె పనిచేసే ఆహ్, అది ఆగిపోతుంది. తర్వాత హృదయ స్పందన అంటారు. తర్వాత మెదడు యొక్క కార్యకలాపాలు ఆగిపోతాయి. తర్వాత శ్వాసక్రియ. ఈ 3ని బట్టి క్లినికల్ డెత్‌గా సైంటిఫిక్‌గా మనకు వివరిస్తారు. అంటే మనిషిని చనిపోయాడని డిక్లేర్ చేస్తారు. తర్వాత ఈ మరణం గురించి కొంతమంది నియర్ డెత్ ఎక్స్‌పీరియన్సెస్ చెప్తారు. అంటే ఎన్‌డీఈస్ అంటారు. చాలా రీసెర్చ్ జరిగాయి. చాలా బుక్స్ ఉన్నాయి ఇందులో కూడా. నియర్ డెత్ ఎక్స్‌పీరియన్సెస్ అంటే చాలామంది చనిపోయిన తర్వాత 2 రోజుల తర్వాత, 3 రోజుల తర్వాత లేవడం. ఇవన్నీ చెప్తా ఉంటారు. ఇవి కరెక్టా లేదా అనేటువంటి నేను దీనికి సపోర్ట్ చేయను. ఎందుకంటే బైబిల్‌లో అవి క్లియర్‌గా ఉండాలి. జనరల్‌గా ఏంటంటే చనిపోయిన తర్వాత ఏం జరుగుతుంది? ఆహ్, ఆహ్, ఆ దాని గురించి అంతా క్లియర్‌గా దేవుడు దాన్ని దర్శనం ద్వారా యోహానికి గాని మనకు చాలా విషయాలు ప్రకటన గ్రంథంలో తెలియజేశాడు దర్శనాల ద్వారా. కాబట్టి దానియేలు దర్శనం కానీ, లేకపోతే యోహాను దర్శనం ఆల్‌మోస్ట్ ఆల్ సేమ్ ఉంటాయి. అవి వాటినే క్లియర్‌గా చివరికి ఎండ్ చేస్తారనమాట. ప్రకటన గ్రంథంలో యోహాను ద్వారా. అంటే క్లారిటీ ఇంకా చాలా విషయాలు. కానీ అవి వాళ్ళకెందుకు తెలియజేసినాడంటే, ఆ గ్రంథాల్లో లిఖితం కావాలి గాబట్టి దర్శనాలు ఇవ్వడం వల్ల అవి గ్రంథాలుగా యోహాను రాసాడనమాట. కాబట్టి ఇప్పుడు చనిపోయేవాళ్ళు నేనిట్లా చనిపోయాను, దేవుడు నన్ను అక్కడికి తీసుకెళ్ళాడు, ఒక సొరంగం ద్వారా ఎళ్ళాను ఇవన్నీ ఆల్రెడీగా వీడియోస్ క్రియేట్ అయ్యాయి. యోహాను రాసిన ప్రకటన గ్రంథంలో క్లియర్‌గా ఉన్నాయి. ఇవన్నీ ఊహా చిత్రాలు కొన్ని మూవీస్ ఉన్నాయి. బ్రెయిన్ కొన్ని ఊహా చిత్రాలు స్టోర్ చేస్తాయని నేను అనుకుంటున్నాను. కాబట్టి నేను వీటిని సమర్థించడం. కానీ ఒకసారి సైన్స్ ప్రకారంగా చూద్దాం. సో, రిపోర్టెడ్ బై పేషెంట్స్ రివైవ్డ్ ఆఫ్టర్ క్లినికల్ డెత్. ఆహ్, ఏం చెప్తారంటే ప్రకాశవంతమైన కాంతి, సొరంగాలు, మరణించిన బంధువులను చూడడం ఇలాంటివి చెప్తుంటారనమాట. శరీరం వెలుపల అంటే బాడీ బయట మనకు అనుభూతులు తెలియజేస్తారు.
సో కొంతమంది న్యూరో సైంటిస్ట్ దీని గురించి ఏం చెప్తారంటే, శాస్త్రవేత్తలు వీటిని ఆక్సిజన్ లేమి అంటే లేకపోవడం, లేమి అంటే ఆక్సిజన్ లేకపోవడం. న్యూరో కెమికల్ సర్జ్‌లు ముఖ్యంగా డీఎంటీలు అంటారు. లేదా టెంపోరల్ లోబ్ యాక్టివిటీ వల్ల కలిగే భ్రాంతులుగా వివరిస్తారు. అంటే ఇంగ్లీష్‌లో చెప్తే బాగా అర్థమైతది. న్యూరో సైంటిస్ట్ ఎక్స్‌ప్లెయిన్ దిస్ యాస్ హెల్యూజియేషన్స్ ఫ్రమ్ ఆక్సిజన్ డిప్రివేషన్. సో న్యూరోకెమికల్ సర్జెస్ అంటారు వీటిని. ఎస్పెషల్లీ డీఎంటీ అంటారు. ఆర్ టెంపరరీ లోబ్ యాక్టివిటీ అంటారు వీటిని. సో ఇది సైంటిస్టులు, న్యూరో సైంటిస్టులు చెప్పేది. అంటే ఆహ్, హ్మ్, మనిషి చనిపోయినాడు అని అనుకుంటాం కానీ అందులో ఏంటంటే ఆక్సిజన్ లేకపోవడం, ఆ లేకపోయేదాన్ని న్యూరోకెమికల్ సర్జ్‌లు అంటారు. లేదా టెంపోరల్ లోబ్ యాక్టివిటీ వల్ల కలిగే భ్రాంతులుగా, అంటే వాళ్ళు చనిపోయారని డిక్లేర్ చేసిన తర్వాత వాళ్ళు చనిపోరు యాక్చువల్‌గా. డెత్ అనేటువంటిది ఇప్పుడు ఎలా డిక్లేర్ చేస్తారు డాక్టర్స్? నాడి అంటే హార్ట్ బీటింగ్ ఒకటి లేకపోవడం వల్ల, శ్వాస లేకపోవడం వల్ల, తర్వాత బ్రెయిన్ యాక్టివిటీ ఈసీజీ గాని, లేకపోతే మనకు బీపీ మిషన్ గాని, లేకపోతే టూల్స్ యూజ్ చేసుకొని స్టెతస్కోప్ గాని, లేకపోతే వీటిని యూజ్ చేసుకొని చిన్న ఆ టూల్స్ ద్వారా డిక్లేర్ చేస్తారు. కానీ కొన్ని సందర్భంలో ఆ టూల్స్ కూడా కనిపెట్టలేనటువంటి మనిషి కొన్నిసార్లు మనం చూస్తాం, కొన్నిసార్లు ఇంజిన్స్ పనిచేయవు మెషిన్స్‌లో గాని ఎక్కడన్నా. సడెన్‌గా మనం అట్లా కొట్టినప్పుడు దాని తర్వాత అవి ఆటోమేటిక్‌గా పనిచేయడం ప్రారంభిస్తాయి. సో, మేబీ ఇలాంటి రిలేటెడ్ ఉండొచ్చు. మనిషికి జీవక్రియ అనేది ఆగిపోయి తిరిగి పునర్నిర్మించుకోవడం అనేది జరుగుతా ఉంటది. కొంతమంది విషయంలో నేను గూడా చాలా చనిపోయిన తర్వాత కొంతమంది కథలు విన్నా నేను. నేనైతే చూడలేదు. బట్ చాలా బుక్సొచ్చాయి. తర్వాత నేను కొన్ని వీడియోస్ కూడా చూసా నేను. సో, ఇది. ఇతరులు ఏం చెప్తారంటే డాక్టర్స్ అన్నమాట. డాక్టర్ పిమ్ వాన్ లోమల్ వంటి కార్డియాలజిస్ట్ ఎన్‌డీయులు అంటే ఆహ్ నియర్ డెత్ ఎక్స్‌పీరియన్సెస్. మొద మెదడు నుండి స్వతంత్రంగా స్పృహ ఉండవచ్చని సూచిస్తున్నాయని వాదిస్తున్నారు. అంటే మెదడు నుంచి స్పృహ అనేది కలిగి ఉంటారు వాళ్ళు. కంప్లీట్‌గా చనిపోయుండరు. సో, అది. ఈ చనిపోయిన వాళ్ళు ఇప్పుడు తిరిగి వచ్చిన వాళ్ళు ఎవరైనా గాని అది బైబిల్‌లో కేవలం యేసుక్రీస్తు అలాగే శిష్యులు, అలాగే ప్రవక్తలు లేపారు గానీ, దాని తర్వాత ఎవరు ఆ పని అర్త్‌లో చేసినటువంటి చరిత్రలు ఎవరు లేరు. కాకపోతే వీళ్ళు పూర్తిగా చనిపోలేదు కాబట్టి వాళ్ళు తిరిగి లేసొచ్చారనమాట. ఆహ్, నెక్స్ట్ వీళ్ళంతా ఆక్సిజన్‌కి పూర్తిగా క్లోజ్డ్ బాక్స్‌లో గాని, లేకపోతే ఆక్సిజన్ అందని ప్రదేశాలలో లేరు. ఆక్సిజన్ అందేటువంటి ప్రదేశాలలోనే ఉన్నారు వీళ్ళంతా. ఎవరైతే నియర్ డెత్ ఎక్స్‌పీరియన్సెస్ చెప్తా ఉన్నారో. అలాగే కొంత సైంటిఫిక్‌గా క్వాంటమ్ వ్యూ అంటారు. లేదంటే ఫిలాసాఫికల్ వ్యూ అంటాము. ఈ క్వాంటమ్ అంటే ఏంటంటే భౌతిక శాస్త్రంలో ఏదైనా వస్తువు లేదా శక్తి అంటాము. మెటీ లేదా వస్తువు లేదా శక్తి. అంటే శక్తి అంటే ఎలక్ట్రానిక్, ప్రోటాన్, లైట్స్ ఇలాంటివి అన్నమాట. వాటి యొక్క చిన్న పరిమాణాన్నే దీన్ని మరింతగా లేనంతటువంటి ఆ యొక్క పదార్థాన్ని లేదంటే శక్తిని మనం క్వాంటమ్ అంటాం. ఉదాహరణకు లైట్ చిన్న ఫోటాన్‌లతో ఏర్పడుతుంది. అవి కాంతి యొక్క క్వాంటమ్‌లు అంటాం వాటిని. ఓకే. సో, క్వాంటమ్ ఫిజిక్స్‌లో ఈ చిన్న కణాలు ఎలా ప్రవర్తిస్తాయి అని అధ్యయనం చేస్తారు. ఇది మన దైనందిన జీవితంలోని పెద్ద వస్తువుల ప్రవర్తనకు భిన్నంగా ఉంటుందది. సో, క్వాంటమ్ అంటే సింపుల్‌గా శక్తి లేదా పదార్థం యొక్క అత్యంత చిన్న విభజన చేయలేనటువంటి యూనిట్ అన్నమాట. లాస్ట్ పార్టికల్ అంటే లాస్ట్ సైజ్ అన్నమాట అది. ఇంగంతే. ఇంగ దాని తర్వాత విభజించలేనటువంటి పదార్థం అది. కాబట్టి ఎనర్జీ. దాన్ని క్వాంటమ్ అంటాం. వీళ్ళ 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 దాని ప్రకారంగా ఆహ్, క్వాంటమ్ శాస్త్రం మన ఆత్మ విశ్వాస్ ఆహ్, అంటే మరణం తర్వాత కూడా ఆ క్వాంటమ్ స్థితులు పూర్తిగా నశించకపోతే స్పృహ లేదా ఆత్మ అంటాం కదా! స్పృహని. శరీరం లేకుండా కూడా కొనసాగొచ్చు అని వీరి వాదన. అంటే ఈ వాదన కొంచెం హ్మ్. రియాలిటీ ఉండొచ్చు. ఎందుకంటే ఆత్మని ఎవరు చూడలేదు, తాకలేదు ఏదన్నది. దాన్ని నిరూపించడానికి కేవలం కొన్ని ఆహ్, లైట్ ఏ విధంగా రిఫ్లెక్షన్స్ ఉంటాయో అలాగా కొన్ని తెలుస్తాయన్నమాట. అంటే వాటి యొక్క ఆహ్,
క్యారెక్టర్స్ లేదంటే వాటి యొక్క ప్రాపర్టీస్ తెలుస్తాయి కానీ చూడలేమనమాట. కానీ ఇది ఈ క్వాంటమ్ అనేటువంటిది కొంచెం మ్యాచ్ అయితది ఇందులో. ఎందుకంటే ఆత్మ అనేటువంటిది క్వాంటమ్ అంటే ఆ స్థాయిలో ఉంటుంది కాబట్టి వాళ్ళు చనిపోయినాము అని అనుకుంటాను గానీ తిరిగి పునర్ప్రారంభం అయితుందనమాట. అది లేకపోతే కుళ్ళిపోతుంది. డీకే అయిపోతుంది. సో, కొంతమంది భౌతిక శాస్త్రవేత్తలు లైక్ రోజర్ పెన్రోజ్, స్టూవర్ట్, ఆహ్, అమెరాఫ్ యొక్క ఆర్టిస్టెటిక్ ఆబ్జెక్టివ్ రిడక్షన్ సిద్ధాంతం ఉంటుంది. స్పృహ అనేది కేవలం మెదడు ఆధారితమైనటువంటిది కాకపోవచ్చు అని చెప్తారు వీళ్ళు. అదే స్పృహ అనేటువంటిది కాన్షియస్‌నెస్ అనేది మెదడుకి ఆధారం చేసుకొని ఉండకపోవచ్చు అని క్వాంటమ్ ప్రక్రియలలో అనుసంధానించబడి ఉండవచ్చని ప్రతిపాదించారు. సమ్ ఫిజిక్స్ అంటే ఆల్మోస్ట్ ఆల్ మ్యాచ్ అయ్యి ఉంటది. అంటే క్వాంటమ్‌కి కనెక్ట్ అయ్యి ఉంటదంటే మెదడుకు స్పృహ అనేటువంటిది మెదడుకు మాత్రమే ఆధారం చేసుకొని ఉండకపోవచ్చు. అంటే క్వాంటమ్ అంటే దాని అర్థం ఏందంటే నా ఉద్దేశంలో ఆత్మకు కనెక్ట్ అయ్యి ఉంటదది. ఇది మరణం తర్వాత కూడా స్పృహ బయటపడే అవకాశం ఉందని సూచిస్తుంది. కానీ ఇప్పటికీ అవన్నీ ఊహాజనితాలే. సైన్స్ చివరికి ఏం చెప్తదంటే జనరల్‌గా సైన్స్‌ని ఏదన్నా మనం క్వెషన్ ఏసినప్పుడు సైన్స్‌కి ఒకవేళ ఏదన్నా ప్రూఫ్ అంటే ఆహ్, అది టెస్ట్ చేసి అది నిజమని నిర్ధారించిన తర్వాతన సైన్స్ ఏదైనా చెప్పగలుగుతది. యెస్. ఇది నిజము అని. కాబట్టి సైన్స్ ఏదన్నా క్వెషన్ వేసినప్పుడు ఇలాంటివి సైన్స్ సింపుల్‌గా నాకు తెలియదు అనే విషయం కూడా చెప్పదు. ఎందుకంటే తెలియదు అంటే ఏ విధంగా తెలియదు? ఏ విధంగా టెస్ట్ చేసినాము? ఇవన్నీ చెప్పాల్సొస్తది కదా! సైన్స్ సింపుల్‌గా ఆహ్, వీటి గురించి అడిగినప్పుడు ఆహ్, ఆహ్, హ్మ్, వీటి గురించి తెలిసిన క్వెషన్ ఏసినప్పుడు తెలియదనే జెప్తది. ఒకవేళ లేదు అని సారీ నేను ఇందాక చెప్పినది ఏంటంటే ఆహ్, మరణం తర్వాత జీవితాన్ని సైన్స్‌ని అడిగినప్పుడు సైన్స్ ఎందుకంటే నిరూపించలేదు కాబట్టి లేదా వాటిని తిరస్కరించలేదు. అంటే ఆహ్, నో అని చెప్పదు. యెస్ అని జెప్పదు. ఎందుకంటే సింపుల్‌గా సైన్స్ ఎప్పుడు యెస్ అని జెప్తది నిరూపింపబడినప్పుడు. అంటే ఏదన్నా ప్రాక్టికల్ టెస్ట్ చేసి అది నిరూపింపబడినప్పుడు సైన్స్ అప్పుడు ఒప్పుకుంటుంది యెస్ అని. కానీ నో చెప్పదు. ఎందుకు నో చెప్పదు? అంటే నో చెప్పినామంటే దాని అర్థం ఏంది? టెస్ట్ చేసిన తర్వాత రిజల్ట్ నో వచ్చింది అని దాని అర్థం కదా! ఏమేం టెస్ట్ చేసినావు దానికి గూడా నిరూపించాల్సొస్తది. కాబట్టి ఇందులో ఏంటంటే సింపుల్‌గా తెలీదని చెప్పేస్తది. కాబట్టి తెలీదంటే దాని గురించి పరిశోధనలు జరగలేదు. దాని గురించి ఐడియా లేదు అని. అంతే. సో, సైన్స్ కూడా చెప్పలేనటువంటి విషయాలు చాలా ఆధ్యాత్మికంలో ఉంటాయన్నమాట. వాటిని మనం పరిశోధించుదాం. నెక్స్ట్ ద బైబిల్ లైఫ్ ఆఫ్టర్ డెత్. ద బైబిల్ లైఫ్. బైబిల్ ప్రకారంగా లైఫ్ ఆఫ్టర్ డెత్ ఏ విధంగా ఉంటుంది? ఆల్రెడీ నేను సీక్వెన్స్ చెప్పాను నేను. తర్వాత ఇప్పుడు బైబిల్ ప్రకారంగా మానవుడు శరీరం, ప్రాణం, ఆత్మతో నిర్మితమయ్యాడు. అంటే మనిషి మనిషి 3 విషయాలుంటాయి మనిషిలో. ఏంటంటే శరీరం ఉంటుంది, లైఫ్ ఉంటుంది, బాడీ, లైఫ్ అండ్ సోల్ ఉంటుంది. ఈ మూడిటితో నిర్మాణమైన వాడే మనిషి. క్రియేషన్ ఆఫ్ మ్యాన్ మనిషి యొక్క సృష్టి ఏ విధంగా జరిగిందో ఒకసారి చూసుకున్నట్లయితే ఆదికాండం 2వ అధ్యాయము 7వ వచనం. ఆదికాండము 2వ అధ్యాయము 7వ వచనంలో చూసుకున్నట్లయితే ద లార్డ్ గాడ్ ఫార్మ్డ్ మ్యాన్ ఆఫ్ ద డస్ట్ ఆఫ్ ద గ్రౌండ్ అండ్ బ్రీత్డ్ ఇంటూ హిస్ నాస్ట్రిల్ ద బ్రీత్ ఆఫ్ లైఫ్ అండ్ మ్యాన్ బికమ్ ఎ లివింగ్ సోల్. దేవుడైన యెహోవా నేలమట్టితో నరుణ్ణి నిర్మించి వాని నాసికా రంధ్రాలలో జీవవాయుని ఊదగా నరుడు జీవాత్మ ఆయను. చాలా క్లియర్‌గా ఉంటుంది. ఇది మనిషి యొక్క సృష్టి. బైబిల్‌లో చెప్పబడిన ప్రకారంగా బైబిల్ ఇచ్చినటువంటి వివరణ చాలా స్పష్టంగా ఉంటుంది. చాలా సైన్స్‌కి మ్యాచ్ అవుతుంది. సైన్స్ ఈజ్ నథింగ్ బట్ సైన్స్ అంటే మీరు ప్రత్యేకంగా ఏం చూడొద్దండి. సైన్స్ దేవుడు ఏ విధంగా ఈ సృష్టిని సృష్టించాడో, ఏ విధంగా ఈ సృష్టి పనిచేస్తుందో దానికి సంబంధించినటువంటి న్యాచురల్ లాస్ అంటే సహజమైనటువంటి సూత్రాలతో పనిచేస్తుంది. ఆ సహజమైన సూత్రాలు దేవుడు పెట్టినటువంటియే. మనిషి ఏం చేస్తాడంటే వాటిని కనుక్కుంటాడు. డిస్కవర్ చేస్తాడు. ఎలా పనిచేస్తుంది, ఏం కథ అని చెక్ చేస్తాడు. ఆ చెక్ చేయడానికి సంబంధించినటువంటి మనిషికి దేవుడు జ్ఞానం ఎప్పుడో ఇచ్చాడు. కాబట్టి సైన్స్‌ని వేరుగా చూడొద్దండి. సైన్స్ ఆయన దేవుని యొక్క జ్ఞానమే. కాబట్టి
దేవుడైన యెహోవా నీలమంటితో నిర్మించి వాని నాసికారంధ్రములలో జీవవాయువును ఊదగా నరుడు జీవాత్మ. ఇందులో మనము 3 విషయాలు తెలుసుకోవాలి ఇక్కడ మనం. ఏమేమి ఉంటాయి 3 అంశాలంటే, మొదటిగా బాడీ, రెండవది లైఫ్, తర్వాత సోల్. బాడీ ఎలా నిర్మితమైంది? ఫార్మ్డ్ ఫ్రమ్ ద డస్ట్, అంటే శరీరం మట్టి నుండి ఏర్పరిచాడు దేవుడు. తర్వాత లైఫ్ అంటే బ్రీత్ ఆఫ్ లైట్ అంటారు, బ్రీత్ ఆఫ్ లైఫ్, లేదా స్పిరిట్ ఆఫ్ లైఫ్ అంటారు. ద డివైన్ బ్రీత్ ఫ్రమ్ ద గాడ్, అంటే జీవం దేవుని నుండి వచ్చే దైవిక శ్వాస అన్నమాట, కాబట్టి జీవం. తర్వాత ఆత్మ, సోల్. మనిషి ఎప్పుడు మ్యాన్ బికమ్ ఎ లివింగ్ సోల్, ఎప్పుడు బ్రీత్ అంటే దేవుడు ఊపిరి జీవాత్మ వదిలినప్పుడు మ్యాన్ బికేమ్ లివింగ్ సోల్, అంటే మనిషి జీవించే ఆత్మ లేదా ఒక జీవి అయ్యాడు. ఈ 3 విషయాలు జరిగాయన్నమాట. బాగా ఒక పద్ధతి ప్రకారంగా, ఒక ప్రాసెస్ ప్రకారంగా మనిషి యొక్క నిర్మాణం జరిగింది. సో ఆది కాండంలో మనిషిని సరిగ్గా ఇలా వర్ణించారు: శరీరం, జీవం, ఆత్మ. ఇది మనిషి యొక్క సృష్టి, క్రియేషన్. తర్వాత బైబిల్లో మరణంని ఏ విధంగా చెప్తుందంటే, బైబిల్లో డెత్ అంటే ఏంటంటే విడిపోవడం లేదా వినాశనం. వినాశనం కాదు, కేవలం విడిపోవడం, అంటే సపరేషన్ అంటారు ఇంగ్లీష్లో. డెత్ని బైబిల్ ఏం చెప్తుందంటే సపరేషన్, తెలుగులో దాన్ని విడిపోవడం, అంటే శరీరం నుంచి విడిపోవడం, తర్వాత దేవుని నుంచి విడిపోవడం లేదా ఆత్మ నుంచి విడిపోవడం. తర్వాత ఫిజికల్ డెత్, సపరేషన్ ఆఫ్ స్పిరిట్ ఫ్రమ్ బాడీ. మనకు వాక్యాల్లో చూసుకున్నట్లయితే ఎక్లేషియా ప్రసంగిలో 12:7, యాకోబు రాసినటువంటి పత్రిక 2:26లో చూసుకున్నట్లయితే మనకు స్పష్టంగా ఉంటుంది. ఏమని? ఆత్మ శరీరం నుండి వేరుపడడం. ప్రసంగిలో 12:7లో ఏం చెప్తుంది? మనకు తెలుగులో బైబిల్లో చూసుకున్నట్లయితే, మన్నైనది వెనుకటి వల్లే మరలా భూమికి చేరును, ఆత్మ దాన్ని దయచేసిన దేవుని యొద్దకు మరలా తిరిగి పోవును. ఇది స్పష్టంగా ఉంది, క్లియర్గా బైబిల్లో. చాలా అంటే సైంటిఫిక్గా కానీ, లేకపోతే ఒక ప్రాసెస్ అంటూ కరెక్ట్గా ఉంటుందన్నమాట. సో తికమక ఉండదు, తికమక స్టోరీస్ ఉండవు, లేకపోతే ఏం ఉండదు, ఒక పద్ధతి ప్రకారంగా ఉంటుంది. సో మనకు మన కాన్షియస్నెస్ కూడా మనకు ఒప్పుకుంటుంది ఖచ్చితంగా. సో తర్వాత యాకోబు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయం 26వ వచనంలో ఈ విధంగా ఉంటుంది: ప్రాణము లేని శరీరం ఎలాగూ మృతమో, అలాగే క్రియలు లేని విశ్వాసము మృతం. ప్రాణము లేని శరీరం ఎలాగ మృతమో, ప్రాణం లేకుంటే ఏమవుతుంది? శరీరం మృతము అని చెప్తుంది బైబిల్. సో కాబట్టి డెత్ని మనము ఏం చెప్తామంటే ఫిజికల్ సపరేషన్, అంటే ఫిజికల్ డెత్ అంటాం, అంటే సపరేషన్ ఆఫ్ స్పిరిట్ ఫ్రమ్ ద బాడీ. ఇది స్పిరిచువల్ డెత్. రెండవది స్పిరిచువల్ డెత్, ఆత్మీయ మరణం అంటారు దీన్ని. సపరేషన్ ఫ్రమ్ గాడ్ డ్యూ టు సిన్, అంటే పాపం చేసినందు కారణంగా దేవుడి నుండి వేరుపడేదాన్ని స్పిరిచువల్ డెత్ అంటారు. దాన్ని మరణాలు మనం చూసినట్లయితే ఫిజికల్ డెత్, స్పిరిచువల్ డెత్. ఓకే, లాస్ట్కి చివరికి ఎటర్నల్ డెత్ అనే ఒకటి ఉంటుంది. ఎటర్నల్ డెత్ అంటే ఫైనల్ సపరేషన్ ఇన్ హెల్, అంటే నిత్య మరణం అంటారు, లేదా నరకంలో చివరి విభజన, అంటే పూర్తిగా దేవుని నుంచి విడిపోవడం అనమాట. మనకు దీనికి రెఫరెన్స్ ప్రకటన గ్రంథం 20వ అధ్యాయం 14వ వచనంలో, మరణమును మృతుల లోకమును అగ్నిగుండంలో పడవేయబడును, ఈ అగ్నిగుండము రెండవ మరణం, అంటే ఫిజికల్ డెత్ అండ్ ఎటర్నల్ డెత్, చివరికి మనకు లేదా రెండవ మరణం అని కూడా అంటాం దీన్ని. కంప్లీట్గా దేవుని నుంచి వేరుపడ్డాం. సో ఇది బైబిల్ యొక్క వివరణ మరణం గురించి. మనము ఈ టాపిక్ ఏంటంటే మెయిన్గా మనం తెలుసుకోవాల్సింది చనిపోయిన వెంటనే ఏం జరుగుతుంది అనే విషయాలు తెలుసుకోవాలి. ఎందుకంటే చాలామంది ఈ విషయాల గురించి తెలియదు. కొంతమంది స్త్రీలు ఏమనుకుంటారంటే భర్త చనిపోయిన తర్వాత అంటే తర్వాత నేను వాళ్ళని కలుసుకొని తర్వాత నేను అక్కడ ఫ్యామిలీగా ఉంటా, నా పిల్లలతో కలుసుకుంటా, ఇలాంటివి ఉంటావు. మనిషి బ్రతుకున్నంత వరకే ఈ బంధాలు, బాధ్యతలు, ఇవన్నీ ప్రేమలు, ఇవన్నీ చనిపోయిన తర్వాత 1 సెకండ్ నెక్స్ట్ సెకండే దాని నుంచి విముక్తి పొందుతాడు, బంధాల నుంచి. మనిషికి సంబంధమే లేదు భూమి మీద ఉన్నటువంటి ఏ క్రియలకైనా కానీ. కాబట్టి మనిషి బ్రతికుండగానే ప్రేమించండి, బ్రతికుండగానే బాగా చూసుకోండి, బ్రతికుండగానే మనిషిని గౌరవించండి. బైబిల్ స్పష్టంగా చెప్తుంది ప్రేమ అనేటువంటిది చాలా ఇంపార్టెంట్. తర్వాత
క్వశ్చన్ ఏంటంటే మరణం తర్వాత వెంటనే ఏం జరుగుతుంది? వాట్ హ్యాపెన్స్ ఇమ్మీడియేట్లీ ఆఫ్టర్ డెత్? మనం ఇది చాలా ఇంపార్టెంట్. చనిపోయిన వెంటనే ఏం జరుగుతుందనే విషయము బైబిల్ చాలా, నేను ఇవి చదివేటప్పుడు నేను ఏమంటారు చూడు, గూస్ బంప్స్ వస్తాయి కదా! ఇట్లాంటి అద్భుతమైనటువంటి ఆశ్చర్యకరమైన విషయాలు దేవుడు బైబిల్‌లో లిఖించి పెట్టాడు. అంటే నీ మనస్సుకు అనేటువంటి దాహం అనేటువంటి నీ మనసులో ఏదైతే తెలుసుకోలేనటువంటి తపన ఉంటుందో అది క్లియర్‌గా ఉంటుందన్నమాట. నాకు కూడా చాలా సంతోషంగా, చాలా ఆనందంగా అనిపించింది. అంటే బైబిల్‌లో ఎంత స్పష్టంగా ఉంది మరణించిన తర్వాత నెక్స్ట్ స్టెప్ బై స్టెప్‌గా ఉంది ఏం జరుగుతుందో అని. సో, ఆ విషయాలు చూద్దాము. ఆహ్, ఆహ్, క్రీస్తును విశ్వసించేవారు, క్రీస్తును విశ్వసించని వారు. ఈ 2 గ్రూప్స్ ఉంటాయి గదా! అంటే బిలీవర్స్ ఇన్ క్రైస్ట్, అన్‌బిలీవర్స్ ఇన్ క్రైస్ట్. ఈ 2 కేటగరీస్ ఉంటాయి. ఆ 2 కేటగరీస్ ఏం జరుగుతాయో చూద్దాం. ఫస్ట్, క్రీస్తును విశ్వసించేవారు శరీరం నుండి దూరమై ప్రభువుతో కూడుకొనేదారు, ప్రభువుని కలుసుకొనేదారు. ఆత్మ క్రీస్తుతో ఉంటుంది. ఇది బిలీవర్స్. సో బిలీవర్స్ ఇన్ క్రైస్ట్ అబ్సెంట్ ఫ్రమ్ ద బాడీ ప్రెజెంట్ విత్ ద లార్డ్. దీనికి సంబంధించినటువంటి మనకు రెఫరెన్సెస్ ఏ విధంగా ఉన్నాయంటే, కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక 5వ అధ్యాయం 8వ వచనంలో ఏమిందంటే, ఇట్లు ధైర్యం కలిగి ఈ దేహమును విడిచి ప్రభువునొద్ద నివసించుటకు ఇష్టపడుచున్నాము. అంటే ఇక్కడ రెఫరెన్స్ క్లియర్గా ఉంది, దేహాన్ని విడిచిపెట్టి ప్రభువునొద్ద నివసించడం. ఓకే, సో దేహాన్ని విడిచిపెట్టిన తర్వాత ప్రభువు దగ్గరికి డైరెక్ట్ చేరుకుంటారు. ఎవరు? బిలీవర్స్ ఇన్ క్రైస్ట్, అంటే క్రీస్తును విశ్వసించిన వారు, క్రీస్తును నమ్మిన వాళ్ళు, క్రీస్తును అంగీకరించిన వాళ్ళు. నెక్స్ట్, ఇంకొక రెఫరెన్స్లో ఫిలిప్పీలకు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయం 23వ వచనంలో, ఈ రెండింటి మధ్య ఇరుకున బడి ఉన్నాను, నేను వెడలిపోయి క్రీస్తుతో కూడా ఉండవలెను నాకు ఆశయున్నది, అది నాకు మరీ మేలు. అంటే శరీరంతో ఉన్నప్పుడు ఈ విధంగా పౌలు గారు తెలియజేస్తున్నారు. అంటే నేను వెడలిపోయి క్రీస్తుతో కూడా ఉండాలని అని క్లియర్గా చెప్తాను. అంటే శరీరాన్ని విడిచిపెట్టిన తర్వాత ఏం జరుగుతుంది అంటే క్రీస్తుతో కలిసి ఉంటాం. ఓకే, రెండవది అన్బిలీవర్స్. దేర్ సోల్ ఈస్ ఇన్ హెడిస్ ఆర్ షియోల్, ఏ ప్లేస్ ఆఫ్ వెయిటింగ్ ఫర్ ద ఫైనల్ జడ్జిమెంట్. అవిశ్వాసులు ఏం జరుగుతుందంటే వారి ఆత్మలు పాతాళంలో, లేదా దాన్ని హెడీస్ అంటారు, లేదా షియోల్ అంటారు, ఉన్నాయి, అలాగే ఉంటాయి. ఇది తుది తీర్పు కోసం వేచి ఉండే ప్రదేశం. అంటే తీర్పు వచ్చేంత వరకు వేచి ఉండేటువంటి వేదనకరమైనటువంటి ప్రదేశం అవిశ్వాసులు ఏదైతే సంబంధించిందో. కానీ ఇక్కడ చనిపోయిన తర్వాత పాతకాలంలో నేను డెత్ సీక్రెట్స్ అనేది నేను చెప్తాను తర్వాత ఇంకొక వీడియోలో. యేసుక్రీస్తు వారు పాతాళంలోకి వెళ్ళినప్పుడు 3 రోజుల్లో ఆయన సువార్త ప్రకటించి చెరగా పట్టుకపోయి, అంటే అంతకుముందు దాన్ని అబ్రహాం ఒడి అనేవాళ్ళు, బ్లాసమ్ అనేవాళ్ళు. అంటే రెస్టింగ్ ప్లేస్. ఆ ప్లేస్ పాతాళంలో నెమ్మది పొందు ప్రదేశం. దాన్ని తీసుకుని వెళ్ళి దేవుడు పరదేశానికి తీసుకుని వెళ్ళాడు ఆ ఆత్మలంతా. దాని తర్వాత చాలా ఆత్మలు, పరిశుద్ధాత్మలు యెరూషలేములో తిరిగినేటి సాక్ష్యాలు కూడా ఉన్నాయి. సో ఇప్పుడు చనిపోయిన అంతకుముందు, క్రీస్తుకు ముందు, మరణించక ముందు ఉన్నటువంటి బందీ అయినటువంటి ఆత్మలు, లేదంటే పాతాళంలో బంధింపబడిన ఆత్మలన్నీ విడిపించాడు దేవుడు. అది తర్వాత పరదేశానికి ఆయనతో తీసుకొని వెళ్ళాడు. ఆ పరదేశంలో ఇప్పుడు ఏం జరుగుతుందో తర్వాత విషయాలు ఇంకొక వీడియోలో, డెత్ సీక్రెట్స్ అనే విషయంలో వీడియోలో నేను పెడతాను వాటి గురించి. కాబట్టి ఇప్పుడు క్రీస్తులో ఉన్నటువంటి వాళ్ళు పాతాళానికి సంబంధించిన వాళ్ళు కాదు, అక్కడికి వెళ్ళరు, ఆ ప్రదేశమే సంబంధం లేదు. పరదేశానికి వెళ్తారు, అంటే క్రీస్తుతో కూడా నివసించడానికి, క్రీస్తుని కలుసుకోవడానికి, క్రీస్తుతో ఉండడానికి వెళ్తారు. అవిశ్వాసులు మాత్రమే కేవలం పాతాళానికి వెళ్తారు తీర్పు కోసం. మధ్యస్థు, ఇంటర్మీడియట్ స్టేట్ అంటారు. అంటే చనిపోయిన తర్వాత వెంటనే ఏం జరుగుతుంది? ఒకటి, క్రీస్తులో మృతులైన వాళ్ళు ఆయన దగ్గరికి వెళ్తారు, క్రీస్తుతో పాటు నివసిస్తుంటారు, ఆయనను కలుసుకుంటారు, ఆయనతో ఉంటారు. ఇది ఒకటి. లేదు అంటే పాతాళంలోకి వెళ్ళి అక్కడ వెయిటింగ్ ప్లేస్, అంటే వేదనకరమైనటువంటి ప్రదేశంలో వేచి ఉంటారు. అక్కడ ప్రదేశంలో వేచి ఉంటారు, ఇక్కడ కూడా వేచి ఉంటారు. ఎందుకంటే తీర్పు కోసం. సో దాన్ని ఇంటర్మీడియట్ స్టేట్ అంటాం. మధ్యస్థ పునరుద్ధానికి ముందు, పునరుద్ధానం అంటే రిజర్వేషన్ జరగక ముందు జరిగేటువంటి విషయాన్ని. బిలీవర్స్ ఎంజాయ్ పారడైజ్ విత్ క్రైస్ట్. క్రీస్తుతో పాటు విశ్వాసులు, క్రీస్తును నమ్ముకున్న వాళ్ళు, క్రీస్తులో చనిపోయినటువంటి వాళ్ళు
మనకు క్రీస్తుతో పాటు సంతోషంగా ఆయనతో పాటు నివసిస్తుంటారు. లూకాసు వార్త 23 అధ్యాయం 43లో మనం చదువుకుందాం క్లియర్‌గా. అందుకాయన వానితో నేడు అంటే ఇది దీనికి ఆహ్, ఏమంటారు చూడు ఆహ్, దానికి సంబంధించినటువంటి రెఫరెన్స్ మనకు అర్థం చేసుకోవడానికి లూకాసు వార్త 23 అధ్యాయము 43 వచనంలో అందుకైన వానితో నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉందువని నిశ్చయంగా నీతో చెప్పుచున్నానను. దీని అంటే ఇంటర్మీడియట్ సో ఇక్కడ ఎందుకు దొంగతో చెప్పే పరదేశంలో వెళ్తున్నానంటే చనిపోయిన తర్వాత మనిషి క్రీస్తులో ఉన్నవాడు, క్రీస్తుని నమ్ముకున్నవాడు పరదేశంలోకి వెళ్తాడు. అన్‌బిలీవర్స్ ఎక్స్‌పీరియన్స్ కాన్షియస్ సెపరేషన్ అండ్ టార్మెంట్. అన్‌బిలీవర్స్ గురించి ఒకసారి ఏం జరుగుతదో లూకాసు వార్తలో అంటే క్రీస్తుని నమ్ముకోనటువంటి వాళ్ళు, క్రీస్తుని రిజెక్ట్ చేసినటువంటి వాళ్ళు, క్రీస్తుని తిరస్కరించిన వాళ్ళు ఎక్కడికెళ్తారంటే వేదనకరమైనటువంటి ప్రదేశం పాతాళంలో ఉంటుంది. అక్కడికి వెళ్తారనమాట. అది టెంపరరీ ప్లేస్ ఎప్పుడు తీర్పు వరకు. తర్వాత నిత్య నరకం ఉంటుంది. అక్కడ వేదన ఉంటుంది. తర్వాత నిత్య నరకం డబుల్ త్రిబుల్ ఉంటది. అది చాలా ఘోరంగా ఉంటుంది. లూకాసు వార్త 16 అధ్యాయం 19, 31 నుంచి ధనవంతుడు ఒకడుండెను. అతడు ఊదా రంగు బట్టలు సన్నపు నార వస్త్రాలను ధరించుకొని ప్రతిదినము బహుగా సుఖపడుచుండువాడు. లాజరు అను ఒక దరిద్రుడుండెను. ఈ కథ అంతా మీ అందరికీ తెలుసు. తర్వాత చాలా టైం తీసుకుంటుంది ఇదంతా. అప్పుడు మనకు రెఫరెన్స్ చూసుకున్నట్లయితే ఇక్కడ అడుగుతారనమాట ధనవంతుడు. ఆ దరిద్రుడు చనిపోతాడు. దరిద్రుడు చనిపోయి దేవదూతల చేత అబ్రహాం రొమ్మున ఆనుకొనుటకు కొనిపోబడెను. ధనవంతుడు కూడా చనిపోయి పాతిపెట్టబడెను. అప్పుడు అతను పాతాళంలో బాధపడుచు కన్నులెత్తి దూరం నుండి అబ్రహామును అతను రొమ్మున ఆనుకొని ఉన్న లాజరును చూస్తాడనమాట చనిపోయిన తర్వాత. అబ్రహాము బ్లాసమ్ అంటే అది ఇట్స్ ఎ రెస్టింగ్ ప్లేస్ అనమాట. సేద తీర్చుకున్నటువంటి ప్లేస్. ఇంటర్మీడియట్ ప్లేస్ అది తీర్పు వరకు. తండ్రివైన అబ్రహామా నా యందు కనికరపడి తన వ్రేలి కొనను నీళ్ళలో ముంచి నా నాలుకను చల్లార్చుటకు లాజరును పంపుము, నేను ఈ అగ్నిజ్వాలలో యాతన పడుచున్నానని కేకలు వేసి చెప్పాను. అంటే చనిపోయిన చాలా మంది నరకం అంటే చనిపోయిన తర్వాత తీర్పు తర్వాత నరకం కాదు. చనిపోయిన వెంటనే వేదనకరమైనటువంటి ప్రదేశము, అక్కడ అగ్నిజ్వాలలు ఉంటాయని క్లియర్గా ధనవంతుడు లాజరు స్టోరీలో చూస్తాం మనం అది. కాబట్టి ఆ దాహానికి కొంచెం వాటర్ అన్న ఇట్లా వేలు పెట్టి నాకు ఇట్లా నోట్లో ఆ నీటి చుక్కను వేయమని అంటే అందుకు అబ్రహాం కుమారా నీవు నీ జీవిత కాలమందు నీకు ఇష్టమైన సుఖము అనుభవించేదివి, అలాగుననే లాజరు కష్టమును అనుభవించనని జ్ఞాపకం చేసుకొనుము. ఇప్పుడైతే వాడు ఇక్కడ నెమ్మది పొందుచున్నాడు. అంటే చనిపోయిన తర్వాత క్రీస్తులో మృతులైన వాళ్ళు నెమ్మది పొందు ప్రదేశము, నెమ్మది పీస్ ఉంటుంది అందులో. ఈ ఈ మనిషికి సంబంధించిన బాధలు, కష్టాలు, ఏడుపులు, దుఃఖాలు అవన్నీ ఏమి ఉండవు. ఆకలి నీవు యాతన పడుచున్నావు. అంతేగాక ఇక్కడ నుండి మీ యొద్దకు దాటగోరు వాడు దాటి పోజాలకుండునట్లు, అక్కడ వారు మా యొద్ద నుండి దాటి జారకుండునట్లు మీకును మాకును మధ్య మహా అగాధం ఉంచబడినదని చెప్పాను. అప్పుడు అతడు తండ్రి అలాగైతే నాకు 5 సహోదరులు ఉన్నారు. వారును ఈ వేదనకరమైన స్థలమునకు రాకుండా వారికి సాక్ష్యం ఇచ్చుటకై నా తండ్రి ఇంటికి వాడిని పంపవాలని నేను వేడుకొడుచున్నాను అని రిక్వెస్ట్ చేసుకుంటాడు. ఎందుకంటే వాళ్ళ బ్రదర్స్ ఉంటారు, వాళ్ళ ఫ్యామిలీ రక్షించబడాలని. అందుకు అబ్రహాము వారి యొద్ద మోషేయు ప్రవక్తలను ఉన్నారు, వారి మాటలు వినవలనని అతనితో చెప్పగా. అంటే ఇదంతా అబ్రహాము మోషే ఆ టైంలో జరిగినటువంటి సిచ్యువేషన్స్. జీసస్ డెత్ మరణాన్ని ఓడించిన తర్వాత సజీవులను అంటే దేవుళ్ళు ఉన్న వాళ్ళని చెరగా తీసుకుపోయాడు అనమాట. అది తర్వాత స్టోరీ అది. సో అతడు తండ్రి అయిన అబ్రాహ్మ అలాగా అనవద్దు, మృతులలో నుండి ఒకడు వారి యొద్ద నుండి వెళ్ళిన ఎడల వారు మరం మనసు పొందునని చెప్పాను. అందుకు అతడు మోషేయు ప్రవక్తలు చెప్పిన మాటలు వారు వినని ఎడల మృతులలో నుండి ఒకడు లేచినను వారు నమ్మరని అతనితో చెప్పాను క్లియర్గా. సో కాబట్టి చనిపోయిన వాళ్ళు సేద పొందు ప్రదేశము, నెమ్మది పొందు ప్రదేశము. చనిపోయిన వెంటనే ఎక్కడికి వెళ్తున్నారంటే వేదకరమైనటువంటి ప్రదేశము, అక్కడ అగ్నిజ్వాలలు ఉన్నాయి, చాలా ఘోరమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి. అది ఊహ కూడా చాలా కష్టము. కాబట్టి ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ రిజరెక్షన్ అండ్ ఫైనల్ జడ్జిమెంట్, పునరుద్ధానము మరియు తుది తీర్పు. పునరుద్ధానం గురించి, రిజరెక్షన్ ఆఫ్ ద డెడ్.
మృతుల పునరుద్ధానం ఏ విధంగా ఉంటుందంటే యోహాన్ పునరుద్ధానం అంటే ఏంటి? మధ్యాకాశంలో యేసుక్రీస్తు వారు వచ్చినప్పుడు ఊరోదినప్పుడు క్రీస్తులో ఉన్నటువంటి ఎవరైతే మృతులై ఉంటారో వాళ్ళందరూ రెప్పపాటున లేస్తారు వాళ్ళు. అది రిజరెక్షన్. బ్రతికి ఉన్న వాళ్ళు ఏం చేస్తారంటే రెప్పపాటున వాళ్ళు చనిపోయి దేవుని కలుసుకుంటారనమాట. సో రిజరెక్షన్ ఆఫ్ ద డెడ్, యోహాను సువార్త 5వ అధ్యాయం 28వ వచనం 29లో దీనికి ఆశ్చర్యపరకుడి, ఒక కాలం వచ్చుచున్నది, ఆ కాలంలో సమాధులలో ఉన్న వారందరూ ఆయన శబ్దం విని మేలు చేసిన వారు జీవ పునరుద్ధానముకు, కీడు చేసిన వారు తీర్పు పునరుద్ధానముకు బయటికి వచ్చేదారని స్పష్టంగా ఈ వాక్యంలో చెప్పబడింది. అంటే మధ్యాకాశంలో ఆ కాలంలో ఒక శబ్దము బూర ఊదినప్పుడు అప్పుడు క్రీస్తులో వాళ్ళంతా లేస్తారనమాట. కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 10వ అధ్యాయంలో 15వ అధ్యాయంలో విశ్వాసులు మహిమపరిచిన అక్షయమైన శరీరాలను పొందుతారు, అవిశ్వాసులు తీర్పుకు లేపబడతారు అని క్లియర్గా ఉంది. కాబట్టి ఈ విషయాన్ని మనము కొరింథీయులకు రాసినటువంటి 12వ అధ్యాయంలో మనము మొదటి కొరింథీయులు 15వ అధ్యాయంలో చదువుకున్నట్లయితే క్రీస్తు మృతులలో నుండి లేపబడి ఉన్నాడని ప్రకటింపబడుచుండగా మీరు కొందరు మృతుల్లో పునరుద్ధానం లేదని ఎట్టు చూపుతున్నారు. మృతులు పునరుద్ధానం లేని ఎడల క్రీస్తు కూడా లేపబడి ఉండలేదు, మరియు క్రీస్తు లేపబడి ఉండని ఎడల మేము చేయి ప్రకటన వ్యర్థము, ఈ విశ్వాసమును వ్యర్థం. దేవుడు క్రీస్తును లేపనని ఆయనను గురించి మేము సాక్ష్యం ఇచ్చి చెప్పించున్నాము కదా. ఇదంతా మృతుల పునరుద్ధానము గురించి చెప్తా ఉంటారు. ఈ మొత్తం ఈ 15వ అధ్యాయంలో పూర్తిగా దాని గురించే ఉంటుంది. కాబట్టి క్రీస్తులో ఎవరైతే మొదటగా మృతులై ఉంటారో చనిపోయిన వారు, అంటే ఇప్పుడు ఆ పాతకాలం నుంచి ఎప్పుడు క్రీస్తు వరకు తీసుకెళ్లాడు, పరదేశంలో ఉన్నారు వాళ్ళంత ఆత్మలు. ఇప్పుడు క్రీస్తు తర్వాత అంటే పునరుద్ధానం తర్వాత క్రీస్తు 3వ రోజు తిరిగి లేచిన తర్వాత నుంచి మృతులు క్రీస్తులో ఉండి క్రీస్తులో చనిపోయిన మృతులంతా పరదేశానికి వెళ్తారు. మిగతా వాళ్ళంతా పాతాళంలో వేదనకరమైనటువంటి ప్రదేశాల్లో వెళ్తారు. కానీ రిజర్వేషన్లో ఏం జరుగుతుందంటే ఆ వెయిటింగ్ ప్లేసెస్లో ఎవరైతే ఉన్నారో పరదేశంలో, తర్వాత ఇక్కడ అవిశ్వాసులు పాతాళంలో బూర ఊదినప్పుడు మొదటగా క్రీస్తులో మృతులైన వాళ్ళు లేస్తారు. తర్వాత సంఖ్యలో అక్కడ నిలవబడినటువంటి వాళ్ళు రేపపాటిన ఆయనను కలుసుకుంటారు మధ్యాకాశంలో చనిపోయి తిరిగి అక్కడ. కాబట్టి ఇది ఎప్పుడంటే ఇది రిజరెక్షన్లో జరిగేది. రిజరెక్షన్ తర్వాత ఏం జరుగుతుందంటే జడ్జిమెంట్ సీట్ ఆఫ్ క్రైస్ట్. జడ్జిమెంట్ అంటే క్రీస్తు యొక్క తీర్పు జరుగుతుంది అనమాట. ఈ మధ్యలో ఏం జరుగుతుంది అంటే క్రీస్తులు మధ్యాకాశంలో కలుసుకున్న తర్వాత మనకు మిలీనియం అంటాం కదా, 1000 సంవత్సరాలు భూమి మీద ఆయన విశ్వాసాలను తీసుకుని వచ్చి రాజ్యం పరిపాలించిన తర్వాత తీర్పు ఏర్పడుతుంది, జడ్జిమెంట్. అప్పుడు తర్వాత జడ్జిమెంట్ సీట్ ఆఫ్ క్రీస్తు న్యాయపీఠం అనే జడ్జిమెంట్స్లో 2 ఉంటాయి. క్రీస్తు న్యాయపీఠం, ధవల సింహాసన తీర్పు అని ఉంటుంది. విశ్వాసులు ప్రతిఫలం పొందుదురు. అంటే మనకు ఈ రెఫరెన్స్ వచ్చేసి 2 కొరింథీయులకు రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయం 10వ వచనంలో, ఎందుకనగా తాను జరిగించిన క్రియల చొప్పున అవి మంచివైనాను సరే చెడ్డవైనాను సరే దేహముతో జరిగించిన వాటి ప్రతిఫలము ప్రతివాడు పొందునట్లు మనమందరం క్రీస్తు న్యాయపీఠము ఎదుట ప్రత్యక్ష కావాలేను. ఎందుకనగా అంటే ఇక్కడ ఏంటంటే ఇక్కడ శిక్షించడానికి కాదు, అవన్నీ రివార్డ్స్ ఇవ్వడానికి, అంటే విశ్వాసులు ప్రతిఫలం పొందడానికి ఇవన్నీ రివార్డ్స్ ఉంటాయి, చాలా ఉంటాయి అందులో. రెండవ తీర్పు ఏంటంటే గొప్ప ధవల సింహాసన తీర్పు అంటారు, గ్రేట్ వైట్ థ్రోన్ జడ్జిమెంట్ అంటారు. అన్బిలీవర్స్ జడ్జ్డ్ అండ్ కాస్ట్ ఇన్ టు ద లేక్ ఆఫ్ ఫైర్ అంటారు. సో అవిశ్వాసులు తీర్పు తీర్చబడి అగ్ని గుండంలో పడవేయబడతారు. మరియు ధవలమైన మహాసింహాసనం దాని నుండి ఆసీనుడైన యొకనిని చూచితిని, భూమి ఆకాశంలో ఆయన సముఖం నుండి పారిపోయాను, వాటికి నిలువ చోట కనబడకపోయాను. కాబట్టి జడ్జిమెంట్ తర్వాత ఏం జరుగుతుంది అంటే మనకు తీర్పు జరుగుతుంది. ఎవరైతే అవిశ్వాసులు అయితే ఎవరైతే ఉన్నారో వారు నిత్య నరకంలో పడవేయబడతారు. అక్కడ అగ్ని ఆరక పురుగు చావదు అనేటువంటి విషయాలు తెలుసుకోండి. చివరికి ఏంటంటే ఎటర్నల్ స్టేట్ అంటారు, శాశ్వత స్థితిలోకి వెళ్ళిపోతాం. సో బిలీవర్స్ ఎటర్నల్ లైఫ్ ఇన్ ద న్యూ హెవెన్ అండ్
న్యూ ఎర్త్, నో మోర్ పెయిన్, డెత్ ఆర్ సారో. ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం 1-5 అంతటా నేను క్రొత్త ఆకాశమును క్రొత్త భూమిని చూచి తిని, మొదట ఆకాశమును మొదటి భూమియు గతించిపోయేను, సముద్రమును ఇక లేదు. మరియు నేను నూతనమైన యెరూషలేము అను ఆ పరిశుద్ధ పట్టణమున తన భర్త కొరకు అలంకరింపబడి పెళ్లి కుమార్తెలో సిద్ధపడి పరలోకమందున్న దేవుని యొద్ద నుండి దిగువచ్చుట నేను చూచాను. అంటే ఇక్కడ ఏంటంటే మనము ఎప్పుడైతే తీర్పు జరిగిందో కొత్త ఆకాశము కొత్త భూమి అనేటువంటి విషయం తెలుసు. అంటే న్యూ ఎవ్రీథింగ్, న్యూ క్రియేషన్. మొదటిగా ఆది నుండి మనకు బిగ్ బ్యాంగ్ థియరీలో చూసుకున్నట్లయితే ఎంటీ నుంచి మనకు బిగ్ బ్యాంగ్ నుంచి ఎక్స్ప్లోర్ జరిగిన తర్వాత ఈ ప్రపంచ సృష్టి ఇంత కోటాను కోట్లటువంటి లైట్ ఇయర్కు కూడా చేరుకోలేనటువంటి ఈ విశ్వము ఇదంతా మత్తబెట్టి చుట్టబడి కాల్చివేయబడిపోతుంది. తర్వాత నూతనంగా దేవుడు సృష్టి అంటే ఇలాంటి మనం చూసినటువంటి ఈ లోకంకి మించినటువంటి మన ఊహకు అందనటువంటి సృష్టి జరగబోతుంది. ఆ సృష్టిలో మనకు నూతన భూమి, నూతన ప్రతిదీ అన్ని న్యూ క్రియేషన్ ఉంటాయి. పాతది గతించిపోయాను అని దేవుడు చెప్తాడు. సో అన్బిలీవర్స్, అవిశ్వాసులు నరకంలో దేవుడి నుండి శాశ్వతంగా వేరు చేయబడ్డాము మనం చూస్తాము. ప్రకటన గ్రంథం 20 అధ్యాయం 14-15 నుంచి. కాబట్టి మరణమును మృతుల లోకము అగ్నిగుండంలో పడవేయబడును. ఈ అగ్నిగుండం రెండవ మరణము. ఎవని పేరైనను జీవగ్రంథమందు వ్రాయబడినట్టు కనబడని ఎడల వాడు అగ్నిగుండంలో పడవేయబడును. కాబట్టి మత్తయి సువార్త 25:46 మీరు నిత్య శిక్షకు నీతిమంతులు నిత్య జీవనకు పోదురు. క్లియర్గా స్క్రిప్చర్స్ ఉన్నాయండి. ప్రతిదీ చనిపోయిన తర్వాత ఏం జరుగుతారంటే మరణానంతరం జీవితం నిజమైనది, వ్యక్తిగతమైనది మరియు శాశ్వతమైనది అని బైబిల్ బోధిస్తుంది. దేవునితో లేదా ఆయన లేకుండా ఉండడమే నిత్య నరకము. కాబట్టి మరణానికి సంబంధించినటువంటి ప్రశ్నలు కొన్ని ఉన్నాయి, అతి ముఖ్యమైనటువంటి ప్రశ్నలు. పరదేశులో ఆనందం అంటే హ్యాపీనెస్ ఇన్ పారడైస్ ఏముందో చూద్దాం. హౌ డూ బిలీవర్స్ లీవ్ హ్యాపీలీ విత్ క్రైస్ట్ ఆఫ్టర్ డెత్? మరణానంతరం విశ్వాస క్రీస్తుతో ఎలా సంతోషంగా జీవిస్తారు అనే విషయం తెలుసుకుందాం. విశ్వాసులు ఆత్మలు వెంటనే క్రీస్తుతో కలుసుకుంటాయి. మనకు 2 కొరింథీ 5వ అధ్యాయం 8వ వచనం, ఫిలిప్పీలకు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయం 23వ వచనంలో దేవునితో ప్రత్యక్ష సహవాసం నుండి ఆనందం వస్తుంది. ఆయన సన్నిధి, శాంతి మరియు శాశ్వత ఆనందాన్ని బాధ లేదా దుఃఖం లేకుండా అనుభవం అనేటువంటిది మనకు కలుగుతుంది. ప్రకటన అధ్యాయము 21:4 కూడా ఉంటుంది. కాబట్టి చాలా సంతోషం ఉంటుంది. మనకు ఈ లోకపరమైనటువంటి శరీరాలకు సంబంధించినటువంటి సంతోషం కాదు, ఆత్మీయ సంతోషం, దేవుడిచ్చినటువంటి నిత్య సంతోషం కలుగుతుంది. ఆ సంతోషాలు వేరే ఉంటాయి. కాబట్టి బాడీ ఇన్ పారడైస్ అంటే పరదేశంలో శరీరం. డూ వీ హ్యావ్ ఎ బాడీ ఇన్ పారడైస్? అంటే మనకు పరదేశంలో చనిపోయిన తర్వాత శరీరం ఉంటుందా అంటే ఉంటుంది. కానీ ఎప్పుడు ఉంటుంది అంటే చనిపోయిన వెంటనే మనము పరదేశంలో కలుసుకున్నప్పుడు ఉండదు. కానీ రెజరెక్షన్ తర్వాత ఆ శరీరాలను గ్రహింపెడుతుంది. ఆ శరీరం గురించి క్లియర్గా అంటాడు. అంటే ఇప్పుడు మీకు విత్తిన తర్వాత శరీరం ఎవరిస్తున్నారు, అలాగనే మనకు శరీరాన్ని అనుగ్రహిస్తాడు దేవుడు రెజరెక్షన్ తర్వాత. కాబట్టి మరణం తర్వాత వెంటనే విశ్వాసులకు ఆత్మీయ రూపం ఉంటుంది కానీ శరీరం ఉండదు. పునరుద్ధానంలో దేవుడు యేసు పునరుద్ధాన శరీరం లాంటి మహిమాన్విత అక్షమైన శరీరాలను ఇస్తాడు. అంటే మొదటి కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 15:42-44 చూసుకున్నట్లయితే ఇది స్పష్టంగా ఉంటుంది. కాబట్టి మీరు టైం ఉంటే చదువుకోండి. అవి తినడానికి మరియు తాకడానికి సామర్థ్యం కలిగి ఉంటాయి. కాబట్టి రిజర్వేషన్ తర్వాత ఉంటుంది. అంటే రిజర్వేషన్ అంటే పునర్జీవనం తర్వాత ఉంటుంది ఆ శరీరము. చనిపోయిన వెంటనే పారడైస్కి పోయేటప్పుడు అప్పుడు దానికి సంబంధం లేదు. ఇది స్పష్టంగా ఉంది. తర్వాత మనం ఏమేమి చేస్తాం పరదేశంలో అంటే వాట్ యాక్టివిటీస్ విల్ వి డూ ఇన్ పారడైస్? పరదేశ్లో మనం ఏ కార్యక్రమ చేస్తూ ఉంటామంటే మనకు ఫెలోషిప్ ఉంటుంది, దేవుని సహవాసం మరియు ఆరాధన ఉంటుంది. ప్రకటన గ్రంథము 7-9లో మనం చూసుకున్నట్లయితే క్లియర్గా 12 మళ్ళీ తర్వాత ప్రకటన గ్రంథము 22:4లో చూసుకున్నట్లయితే మనకు ఈ సహవాసం గురించి ఉంటుంది, ఆరాధన గురించి ఉంటుంది. తర్వాత ఇతర విశ్వాసులతో సహవాసం ఉంటుంది. మొదటి కొరింథీ 13-12లో మనకు ఇతర విశ్వాసులతో సహవాసం ఉంటుంది. దేవుని గూర్చిన జ్ఞానం నేర్చుకొని దానిలో అభివృద్ధి చెందుట. ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయం 18-19లో చూసుకున్నట్లయితే మనం ఈ విషయం స్పష్టంగా ఉంటుంది. తర్వాత ప్రకటన గ్రంథం 22:3-5 ప్రకారంగా దేవునికి ఆనందకరమైన సేవ అనేది ఉంటుంది. తర్వాత లూకాసు వార్త 24:41లో తినడం మరియు సహవాసం చేయడం అనేటువంటివి ఉంటుంది.
తర్వాత ప్రకటన గ్రంథం 5వ అధ్యాయము 8వ వచనంలో 14, అలాగే 2 నుంచి 3వ వచనంలో సంగీతం మరియు సృజనాత్మకత ఉంటుంది. అలాగే ప్రకటన గ్రంథం 21వ అధ్యాయము 1-5 వచనంలో దేవుని సృష్టి యొక్క శాశ్వత ఆనందం మరియు అన్వేషణ కలిగి ఉంటాం అందులో. కాబట్టి ఆ క్వశ్చన్కి ఆన్సర్ అర్థమైంది అనుకుంటా. నెక్స్ట్, మ్యారేజెస్ అండ్ రిలేషన్షిప్స్ ఏంటి? డూ అర్త్లీ మ్యారేజెస్ కంటిన్యూ ఇన్ హెవెన్? భూ సంబంధమైన వివాహాలు పరలోకంలో కొనసాగుతాయా? దీనికి ఆన్సర్ నో. ఎందుకంటే పునరుద్ధానమందు జనులు వివాహం చేసుకోరు, వివాహంకి ఇవ్వబడరు, వారు పరలోకమందున దేవదూతుల వలె ఉంటారు అని యేసుక్రీస్తు వారు స్పష్టంగా మత్తయి సువార్త 22:30లో తెలియజేశాడు. పునరుద్ధానమందు ఎవరు పెళ్లి చేసుకోనరు, పెళ్లికి ఇవ్వబడరు, వారు పరలోకమందున్న దూతల ఉందురని స్పష్టంగా తెలియజేశాడు. భూ సంబంధమైన వివాహం ముగుస్తుంది, కానీ ప్రేమ మరియు సహవాసము దేవునితో ఆధ్యాత్మికంగా కొనసాగుతుంది. అలాగే 1 కొరింథీ 13వ అధ్యాయము 12వ వచనంలో, ఇప్పుడు అద్దంలో చూచినట్టు సూచనగా చూచుచున్నాము, అప్పుడు ముఖాముఖిగా చూతుము, ఇప్పుడు కొంత మట్టుకు ఎరిగి ఉన్నాము, అప్పుడు నేను పూర్తిగా ఎరగబడిన ప్రకారం పూర్తిగా ఎరుగును. కాగా విశ్వాసము, నిరీక్షణ, ప్రేమ, ఈ 3 నిల్చును, వీటిలో శ్రేష్టమైనది ప్రేమ. కాబట్టి భూ సంబంధమైనటువంటి వివాహ వ్యవస్థ కానీ, ప్రేమ వ్యవస్థ కానీ అన్ని ముగుస్తాయి. పరలోక సంబంధమైనటువంటి ప్రేమ, శాశ్వతమైన జీవితం ఉంటుంది. ఈ ప్రశ్నకు మీకు అర్థమైంది అనుకుంటా. నెక్స్ట్ క్వశ్చన్ ఏంటంటే, భార్యాభర్తలు పరలోకంలో జీవితంలో భాగంగా పరిగణించారు. ఈ క్వశ్చన్ బైబిల్లో కూడా ఉందండి. మత్తయి సువార్త 22, అంటే భూ సంబంధంగా ఈయనకు నేను భర్తని, చనిపోయిన తర్వాత నేను మరి అలాగనే వైఫ్గా కొనసాగుతానా లేదా, ఇలాంటి క్వశ్చన్స్ బైబిల్లో ఒక చోట ఉంది. మత్తయి సువార్త 22, 23, 33లో చూసుకున్నట్లయితే, పునరుద్ధానం లేదని చెప్పడి సద్దుకయ్యులు ఆ దినమున ఆయన వద్దకు వచ్చి, బోధకుడా, ఒకడు పిల్లలు లేక చనిపోయినడా అతనికి సహోదరుడు అతని భార్యను పెళ్లి చేసుకుని తన సహోదరునికి సంతానం కలగజేయవాలని మోసే చెప్పాను కదా. మాలో 7 సహోదరులు ఉండి, మొదటివాడు పెళ్లి చేసుకొని చనిపోయాను, అతనికి సంతానం లేనందున అతని సహోదరుడు అతని భార్యను తీసుకుని, అలాగా 7 మందికి ఇలా జరిగింది. కాబట్టి పునరుద్ధానమందు ఈ 7 తర్వాత ఆమె స్త్రీ కూడా చనిపోయింది. పునరుద్ధానమందు ఈ 7గురిలో ఆమె ఎవరికి భార్యగా ఉండును అని అడుగుతారనమాట. ఆమె వీరందరికీ భార్యగా ఉండను కదా అని ఆయనను అడిగాను. అందుకు యేసు, లేఖనములను కానీ దేవుని శక్తిని కానీ ఎరకక మీరు పొరబడుచున్నారు. పునరుద్ధానమందు ఎవడును పెళ్లి చేసుకున్నాడు, పెళ్లికి ఇయ్యబడు, వారు పరలోకమందున్న దేవదూతుల వదిలే ఉందురు అని క్లియర్గా చెప్పాడు దేవుడు. మృతుల పునరుద్ధానమును గురించి నేను అబ్రహాము దేవుడని, ఇస్సాకు దేవుడని, యాకోబు దేవుడని దేవుడు మీతో చెప్పిన మాట మీరు చదవలేదా? ఆయన సజీవులకే కానీ మృతులకు దేవుడు కాడని వారితో చెప్పాను. జనులు వినిది ఆయన బోధకు ఆశ్చర్యపడిరి. అవును, నిజమే అండి. కాబట్టి చాలామంది తప్పుగా అర్థం చేసుకుంటున్నారు. భూ సంబంధమైన వైవాహిక పాత్రలో మర్త్య జీవితంలో భాగం మాత్రమే. పరలోకంలో విశ్వాసులందరూ భూ సంబంధమైనటువంటి వైవాహిక పాత్రలను అధిగమించి పరిపూర్ణ ఆధ్యాత్మిక సహవాసాన్ని ఆస్వాదిస్తారు. తర్వాత ఇక్కడ కొంతమంది ఏం చేస్తారంటే, భార్యాభర్తల గురించి ఒక వచనం తీసుకొస్తారు. 1 పేతురు 3వ అధ్యాయం 7వ వచనం ప్రకారంగా, అటువలే పురుషులారా జీవమును కృపావరములో మీ భార్యలు మీతో పాలివారై ఉన్నారని ఎరిగి, ఎక్కువ బలహీనమైన ఘటమని భార్యను సన్మానించి మీ ప్రార్థనలకు అభ్యంతరం కలగజేయకున్నట్లు జ్ఞానం చొప్పున వారితో కాపురం చేయుడి అనండి. అంటే ఇక్కడ ఏంటి, ఇందులో ఇక్కడ మీ కృపావరంలో మీ భార్యలు మీతో పాలివారై ఉన్నారంటే కలుస్తామేమో అని అట్లా తప్పుగా అనుకుంటున్నారు. ఇలా కాదు. ఫస్ట్ దీనికి మీనింగ్ అర్థం చేసుకున్నాం. వీకర్ వెజల్ అంటే ఏంటంటే బలహీనమైన పాత్ర, ఆధ్యాత్మికంగా బలహీనమైనది కాదు, కానీ పురుషులతో పోలిస్తే శారీరకంగా చాలా సున్నితమైనది దీని అర్థము. అలాగే హెయిర్స్ విత్ యూ అంటే మీతో వారసులు, అంటే క్రీస్తులో భార్యలు నిత్య జీవానికి సమానమైనటువంటి వారసులు అనే విషయాన్ని చెప్తున్నాడు. సూచనలు: భర్తలు తమ భార్యలను గౌరవించాలి, అలాగే రక్షించాలి మరియు ప్రేమించాలి. అధికారాన్ని దుర్వినియోగం చేయకూడదని చెప్తున్నాడు అనమాట. కాబట్టి భార్యాభర్తలు ఇద్దరు క్రీస్తులో నిత్య జీవానికి ఉమ్మడి వారసులు కాబట్టి భార్యని గౌరవించాలి మరియు జాగ్రత్తగా చూసుకోవాలి అని బైబిల్ కొత్త నిబంధనలో స్పష్టంగా బోధిస్తుంది. కాబట్టి మీకు ఆన్సర్ వచ్చిందనుకుంటా. తర్వాత చనిపోయిన తర్వాత మెమరీ అండ్ ఐడెంటిటీ ఏంటి, మనం మర్చిపోతామా అంటే, డు వి లాస్ అవర్ మెమరీస్, ఐడెంటిటీ అండ్ ఎర్త్లీ హిస్టరీ ఇన్ హెవెన్?
దీనికి ప్రశ్నకు సమాధానం నో. ఎందుకంటే మనం మన జ్ఞాపకాలను, గుర్తింపును మరియు పరలోకంలో భూ సంబంధమైన చరిత్రను కోల్పోతామా అంటే నో అనే చెప్పాలి. ఎందుకంటే ప్రతిదీ ఆ న్యాయపీఠంలో అడుగుతాడు కదా, చేసినటువంటి నోటితో కానీ శరీరంతో చేసినటువంటి ప్రతి పనులు. లేదు, విశ్వాసులు గుర్తింపు మరియు జ్ఞాపకాలను నిలుపుకుంటారు. మనకు లూకాసు వార్త 16, 25, 26లో చూసినట్లయితే, అలాగే ప్రకటన గ్రంథము 6, 9 నుంచి 11 వరకు పాపం లేదా బాధల జ్ఞాపకాలు శుద్ధి చేయబడతాయి. అవి ఆనందం మరియు ఆరాధనగా రూపాంతరం చెందుతాయి అన్నమాట. కాబట్టి మనం మెమరీ అనేటువంటిది లాస్ అవుతుందని చాలామంది అనుకుంటారు. కాదు. నెక్స్ట్, వాట్ చేంజెస్ ఇన్ అవర్ రిలేషన్షిప్స్ అండ్ మెమరీస్. మన సంబంధాలు మరియు జ్ఞాపకాలలో ఎలాంటి మార్పులు సంభవిస్తాయంటే, ప్రకటన గ్రంథము 21వ అధ్యాయము 4వ వచనంలో, దృష్టి భూ సంబంధమైన ఆందోళన నుండి దేవుని కేంద్రీకృత ఉనికి వైపుకు మల్లుతుంది. ఆధ్యాత్మిక సహవాసం, ఆనంద జ్ఞాపకాలు నిలుపుకోవడం మరియు బాధకరమైన జ్ఞాపకాలు తొలగించబడడంతో భూ సంబంధమైన సంబంధాలు కొనసాగుతాయి. కానీ ఆధ్యాత్మికంగా ప్రకటన గ్రంథం 21:41లో చూసుకున్నట్లయితే మీకు స్పష్టంగా తెలుస్తుంది. కాబట్టి నేను ఎన్నో కాలం నుంచి చాలామంది డౌట్ ఏంటంటే, చనిపోయిన వెంటనే ఏం జరుగుతుంది, మనం ఎక్కడికి వెళ్తాం, ఏ ప్రదేశాలకు వెళ్తాం అనేటువంటి సందేహాలు చాలా ఉంటాయి. ఇప్పుడు స్పష్టంగా క్లియర్గా ఓవరాల్గా చూసుకున్నట్లయితే కన్క్లూజన్లో, చనిపోయిన వెంటనే క్రీస్తులో చనిపోయిన వాళ్ళు క్రీస్తును పరదేశంలో కలుసుకుంటారు, ఆయనతో పాటు నివసిస్తారు. ప్రదేశం అనేటువంటిది ఇట్ ఈస్ ద ప్రజెన్స్ ఆఫ్ గాడ్, అంటే దేవుని యొక్క సమీపంలో ఉంటుంది అది. తర్వాత వచ్చేసి క్రీస్తును అంగీకరించకుండా క్రీస్తులో మృతులు కానటువంటి వాళ్ళు పాతాళంలో వేదనకరమైనటువంటి ప్రదేశంలో ఎదురు చూస్తుంటారు తీర్పు కోసం. సో ఇప్పుడు దేవుడు మీకు ఈ వాక్యాలు ఏదైతే తెలియజేశాడో మీ అందరికీ అర్థమైంది అనుకుంటా. దేవుడు నాకు ఈ వాక్యాన్ని చెప్పమని ప్రేరేపణ కలిగినందుకు నేను దేవునికి ఎంతగానో కృతజ్ఞత తెలియజేసుకుంటున్నాను. ఎందుకంటే ఈ విషయాల్లో చాలామందికి డౌట్స్ ఉంటాయన్నమాట. ముఖ్యంగా భార్యాభర్తలకు, తర్వాత చనిపోయిన తర్వాత ఏమవుతుంది అనేటువంటి జీవితం చాలామందికి క్వశ్చన్ మార్క్గా ఉండేది. నెక్స్ట్ వీడియో దయచేసి చూడండి. ఇప్పుడిప్పుడే నేను దేవునిలో ఎదుగుతున్నాను కాబట్టి నన్ను బలపరచండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దాని ద్వారా సబ్స్క్రైబ్ చేయడం వల్ల నోటిఫికేషన్స్ వస్తాయి. సువార్త అనేటువంటిది స్ప్రెడ్ కావడము జరుగుతుంది. మీ అందరికీ తెలుసు, ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో సువార్త చెప్పడం అనేది చాలా కష్టం పరిస్థితుల్లో ఉన్నాయి. సో మనకు మొబైల్ ద్వారా ఈ అవకాశాన్ని ఇచ్చాడు దేవుడు. కాబట్టి దయచేసి ఈ సువార్తను స్ప్రెడ్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి. మీ అందరికీ, మీ కుటుంబాలకు దేవుడు యొక్క మేలులు ఎల్లప్పుడూ ఉండుగాక. తిరిగి నేను ఈ డెత్ సీక్రెట్స్ అనేటువంటి క్రీస్తు 3 రోజులు ఏం చేశాడు, మరణం గురించి క్లారిటీ, ఆ డెత్ సీక్రెట్లో క్రీస్తు మరణ రహస్యాల గురించి నేను నెక్స్ట్ వీడియోలో పెడతాను. దయచేసి మీరు ఆదరించండి. అలాగే వాక్యంలో ఎదగండి. వాక్యంలో సత్య విషయాలు ఏమైనా ఉంటే తెలుసుకుంటూ ఉండండి. ప్రార్థించండి నా గురించి. జీసస్ స్పిరిచువల్ పవర్ మినిస్ట్రీస్కి బలపడలాగా ప్రార్థించండి. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ.